క్షిప్రప్రసాదన గణపతి. ఈ మంత్రం ఓం గం క్షిప్రప్రసాదనాయ నమః అని ఒక మంత్రం ఉంటే, ఇంకొక మంత్రంలో ఓం గం క్షిప్రప్రసాద గణపతయే నమః అని అంటారు. ఈ క్షిప్రప్రసాద గణపతి యొక్క ఆరాధన చాలా చోట్ల శీఘ్ర ఫలితం గురించి చేస్తారు. విశేషంగా కేరళలో ఈయన ఆరాధన చాలా బాగా జరుగుతూ ఉంటుంది. తమిళనాడులో కూడా గణపతి దేవాలయాలు చాలా ఉన్నా అందులో ఈ గణపతి దేవుడి గుడి చాలా విశేషం. కర్పగ గణపతి అని అంటారు పెలయారపట్టి అనే ఊరిలో. ఈ కర్పగ గణపతి యొక్క విశేషం ఏంటంటే స్మరణ మాత్రం చేతనే శీఘ్రంగా ఫలాన్ని ఇస్తాడు. అందుకే ఆయన పేరే క్షిప్రప్రసాదన, అంటే శీఘ్రంగా ప్రసాదం అంటే ఫలాన్ని ఇవ్వగల శక్తి కలిగిన అని అర్థం అన్నమాట. స్వాతి నక్షత్రం వారు ఈ ఆరాధన చేయడం చాలా విశేషం. విశేషంగా స్వాతి నక్షత్రం నాడు ఈ ఆరాధన చేయడం కూడా చాలా విశేషం. ఈయన ధ్యాన శ్లోకం ధృత పాశాంకుశ కల్పలత స్వవరదశ్చ బీజాపూరయుత శశిశకలకలిత మౌళీ త్రిలోచనో అరుణశ్చ గజవదన భాసురభూషణదీప్తో బృహదుదర పద్మవిష్టరోల్లసితర విఘ్న పయోధర పవన కర్మధృతకమల సదాస్తు మే భూత్యై అని అంటారు. ధృత ధరించినవాడు. ఏంటివి? పాశము, అంకుశము, కల్పతరువు యొక్క లతని, కల్పతరువు అంటే కోరిన కోరికలను పూర్తిగా ఇచ్చేది. స్వవరదశ్చ వరద శక్తితో 6 చేతులతో కూడిన, ఒక చేతిలో బీజాపూరం అంటే దాడిమి ఫలంతో, శశిశకల కలిత మౌళి చంద్రుడి యొక్క శకలాన్ని ధరించిన, త్రిలోచన 3 కన్నులతో, అరుణకాంతి అరుణము రంగులో అంటే సూర్యోదయ సమయంలో అరుణుడు 7-7:30 సమయంలో సూర్యుడు ఏ రంగులో అయితే కనిపిస్తాడో ఆ రంగుతో ఉన్న గజవదన ఏనుగు ముఖం కలిగిన, భాసుర వెలుగుతూ ఉన్న, భూషణదీప్తో అలంకారములతో కూడిన, భూషణదీప్తో అంటే వజ్రవైడూర్యాలతో కూడిన అలంకారములు ఈయన అరుణ రంగులో ఉండేసరికి అవి వజ్రాలు తెల్లగా మెరవడం వల్ల భాసుర అంటే సూర్యుడి యొక్క వెలుతురు ఎలా వస్తుందో అలా ఈయన శరీరం నుంచి వెలుతురు బయటకు వస్తుంది. బృహదుదర అంటే పెద్ద పొట్ట కలిగిన, బొజ్జ కలిగిన అని అంటాం మన భాషలో. పద్మవిష్ట రోల్లసిత, పద్మవిష్ట అంటే పద్మాసనంలో కూర్చుని ధ్యానముద్రతో కలిసి ఉన్న, విఘ్న పయోధర పవన అనగా విఘ్న పయోధర పవన అంటే విఘ్నము అనే సముద్రాన్ని సహితము నాశనం చేయగల, పవన అంటే ప్రభంజనుడు అని. ఎన్ని రకాల విఘ్నములు ఉన్నా, ఎటువంటి కారణం చేత విఘ్నములు ఉన్నా దాన్ని ప్రభంజనం అంటే గాలి మామూలుగా వీస్తే ఒక కాగితం ముక్కో దూది ముక్కో ఎగురుతుంది, కొంచెం గట్టిగా వీస్తే కొంత వస్తువు లేస్తాయి. అదే తుఫాన్ గాలిలా వస్తే పెద్ద పెద్ద వస్తువులు మనుషులతో సహా లేచి వెళ్ళిపోతారు. అదే సుడిగాలిలా వస్తే మొత్తం అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. గాలికి ఉన్న శక్తి అలాంటిది. అలా విఘ్నపయ అనే సముద్రం ఏదైతే ఉందో, విఘ్నాలతో కూడిన సముద్రం, దాన్ని ప్రభంజనం గాలితోనే తీసేసేంత శక్తి కలిగిన వాడయి, కరధృత కమల చేతుల యందు మంచి కమలమును ధరించిన మహాగణపతి అయిన క్షిప్రప్రసాదన గణపతికి నేను సదా అస్తుమే భూత్యై, సదా ఎల్లప్పుడూ అస్తుమే నేను ప్రార్థిస్తూ ఉంటాను అని చెప్తారనమాట. ఈయన్నే ఓం గం క్షిప్రప్రసాద గణపతయే నమః, ఓం గం క్షిప్రప్రసాదనాయ నమః అని 2 అర్థాలతో వాక్యాలతో పిలుస్తూ ఉంటారు. ఈ గణపతి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. ఎప్పుడు గణపతి యొక్క ఆరాధన అని సంకల్పించినా ప్రథమ సంకల్పం ఉండవలసింది సూర్యోదయ పూర్వమే గణపతి ఆరాధన చేయాలి. దానితో పాటు గణపతి యొక్క ప్రీతికరమైన దీంట్లో చెప్పిన నివేదనల్లో ఒక నివేదన మోదకము లేదా చెరుకుగడ లేదా దాడిమి ఫలము అంటే దానిమ్మ పండు లేదా అరటి పండు
లేదా మామిడి పండు. ఇవన్నీ చాలా విశేషమైనది, ఆయనకి చాలా ప్రీతికరమైనది. ఇలాంటి వాటిల్లో ఏదైనా ఒకటి నివేదనగా పెట్టి ఆయన ఆరాధన చేయడం చాలా మంచిది. ఓం గం గణపతయే నమః.